ప్రియ నేస్తం బాటసారి అనే మన ఛానల్కు నీకు సుస్వాగతం. బాటసారి తెలుగు ఛానల్ వీక్షకులందరికీ నా కృతజ్ఞతలు. ఈరోజు మనం విశాఖపట్నంలో ఉన్నటువంటి కైలాసగిరి పర్వతాన్ని చూడడానికి వెళ్తున్నాం అన్నమాట. ఇది కైలాసగిరి పర్వతాన్ని చేరుకునే ఘాట్ రోడ్డు. మనం సొంత వెహికల్లో వెళ్ళేటప్పుడు ఈ రోడ్డు మార్గం గుండా వెళ్ళొచ్చు, లేదనుకుంటే రోప్వే ద్వారా వెళ్ళొచ్చు, లేదా కాలినడకం ద్వారా ఈ పర్వతాన్ని చేరుకోవచ్చు. ఈ కైలాసగిరి ప్రధాన విశేషాలు ఏమిటంటే, విశాఖపట్నం నగరంలో ఉన్న కొండపై ఉన్న పర్యాటక పార్క్, సముద్రంపై నుంచి అద్భుత దృశ్యాలు కనిపిస్తాయి. ఇది దీనికి ప్రధాన ఆకర్షణ. ఎందుకంటే ఒక్కసారి మనం ఈ పర్వతాన్ని చేరుకున్న తర్వాత చుట్టూ ఉన్నటువంటి నగరాన్ని మనం ఇక్కడ నుంచి వీక్షించవచ్చు. అది ఈ పార్కుకున్న ప్రధాన ఆకర్షణ. అంతేకాదు, ఈ ప్రధాన ఆకర్షణ ఏమిటంటే, కైలాసగిరిపై ఉన్నటువంటి పెద్ద శివపార్వతీ విగ్రహాలు నగర సింహభాగంగా గుర్తింపు పొందాయి. అలాగే కింది పాదం నుండి బండ్లు వెళ్ళడానికి కేబుల్ కార్ రోప్వే ఉంది. ఇది విశాఖపట్నం మొత్తంలోనే ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది అని చెప్పడానికి ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇక్కడ మీరు చూసేదంతా గ్లాస్ బ్రిడ్జ్ ఎక్కడానికి ఉన్న పర్యాటకులు ఉన్న క్యూ అన్నమాట. ఇది మొత్తం కూడా చాలాసేపు వెయిట్ చేయాల్సి వస్తుంది ఈ గ్లాస్ బ్రిడ్జ్ ఎక్కాలంటే. అంతేకాకుండా ఈ క్యూ లైన్లో నిల్చున్నదంతా కూడా టికెట్లు తీసుకున్న వాళ్ళే. టికెట్లు తీసుకోకుండా క్యూ లైన్లో నుంచోకూడదు. ఒకవేళ నుంచున్న అది టైం వేస్ట్ అని చెప్పుకోవాలి. మనం ఇప్పుడు ఆ గ్లాస్ బ్రిడ్జ్ కనపడుతుంది కదా, అక్కడికే వెళ్తున్నాం. మనం టికెట్ తీసుకుని చాలాసేపు 1.5 hours పైనే 2 hours పైనే లైన్లో నుంచున్న తర్వాత మనకి పైకెక్కే అవకాశం లభించింది. ఇక్కడ మనం పైకెక్కేటప్పుడు కిందకి వాళ్ళు డిస్పోజబుల్ సాక్స్లు అయితే మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. అవి వేసుకొని మనం ఈ గ్లాస్ బ్రిడ్జ్ని ఎక్కాల్సి వస్తుంది. చూస్తున్నారు కదా, వీళ్ళందరూ కూడా వెయిట్ చేస్తున్నారు గ్లాస్ బ్రిడ్జ్ ఎక్కడానికి. అక్కడ మనకి టైమర్ ఉంటుంది. ఆ టైమర్ బజర్ అయితే ఏదైతే మోగంగానే అక్కడికి ఆల్రెడీ ఫస్ట్ వెళ్ళిన వాళ్ళు రిటర్న్ వస్తారనమాట. అక్కడ ఆల్రెడీ ఉన్న మెంబర్స్ రిటర్న్ రావడం కోసం మనం ఇక్కడ వెయిట్ చేస్తున్నాం. వాళ్ళు వచ్చేసారు, ఇంకా మనం వెళ్తున్నాం అనమాట. ఇక్కడ చాలామందికి ఈ మామూలుగా నడవడం కూడా కంటే ఇక్కడ చాలా జాగ్రత్తగా నడుస్తున్నారు. అంటే వాళ్ళు ఒక సైకలాజికల్ ఒక కైండ్ ఆఫ్ థింకింగ్ అనమాట. ఎందుకంటే ఇది నార్మల్గా నడిచే దానిలాగా లేదు. ఈవెన్ నాకు కూడా అలాగే అనిపించింది నడిచేటప్పుడు. ఎందుకంటే కింద ఎంతో ఎత్తులో ఉంది, అలాగే ట్రాన్స్పరెంట్ గ్లాసు. అలాగే నడిచేటప్పుడు సగం దూరం వెళ్ళిన తర్వాత మనం ఈ ఎండ ఎప్పుడైతే చేరుకున్నామో అప్పుడు వైబ్రేటివ్గా ఉందన్నమాట ఈ బ్రిడ్జ్. అప్పుడు ఇంకొంచెం అదొక కొత్త ఎక్స్పీరియన్స్. అది మనం అనుభూతి చెందాలే తప్ప చెప్పడానికి వీలు కాదు. అందుకనే నేను మీకు మొత్తం చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఈ గ్లాస్ బ్రిడ్జ్ ఎక్కిన తర్వాత అది ఆ అనుభూతి అనేది మాటల్లో చెప్పలేం. మీకు ఒకవేళ ఎక్కాలని ఉంటే ఎక్కొచ్చు. కాకపోతే ఇక్కడ సీన్స్ ఎలా ఉంటాయి అనేది మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. పర్యాటకులు ఇక్కడ ఫోటోలు దిగడానికి ఎంతగానో ఆసక్తి చూపిస్తున్నారు. అలాగే ఇక్కడ నుంచి మొత్తం బీచ్ వ్యూ అంతా కూడా మనకి చాలా ఈజీగా కనబడుతుంది. ఇక్కడ నుంచి నగర ప్రతి ప్లేస్ని అయితే మనం ఈజీగా చూడొచ్చు. అదిగోండి, అది రాడార్ కేంద్రం, అలాగే చుట్టుపక్కల హైవేలు, రోడ్లు, ఆ బీచ్ పక్కనే ఉన్నటువంటి ప్రధాన రహదారులు అన్నీ కూడా మనకి ఇక్కడ నుంచి కనబడుతూ ఉంటాయి. ఇక్కడికి వచ్చిన తర్వాత పర్యాటకులు ఎంతగానో అనుభూతి చెందారని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇంకా గ్లాస్ బ్రిడ్జ్ చూసేసిన తర్వాత మనం కైలాసగిరి పర్వతంలోకి ప్రవేశిస్తున్నాం అన్నమాట. ఇది ఆ ప్రధాన మార్గం. ఇంకా ఈ సమయం అంటే ఈ పార్కుకి నేను వెళ్ళేటప్పటికే 7:30, 7:45 అలా అయిపోయింది. మామూలుగా అయితే ఇది సుమారు 8 గంటలకి క్లోజ్ చేసేస్తారని ఆ టైమింగ్స్ ఉన్నాయి. కానీ నేను వెళ్ళిన తర్వాత 8, 8:30 వరకు కూడా 8:45 వరకు కూడా నేను అక్కడే ఉన్నాను. ఇంకా ఈ కొండ విస్తీర్ణానికి వచ్చేస్తే సుమారు ఇది 380 ఎకరాల విస్తీర్ణం. అలాగే ఈ కొండ ఎత్తు సుమారు 173 మీటర్ల ఎత్తు ఉంటుంది. అలాగే ఒక్కసారి మనం కొండ పై ప్రాంతానికి చేరుకున్న తర్వాత
మనం ఉల్లాసంగా గడపడానికి ఇక్కడ అనేక రకాలైనటువంటి ప్లేయింగ్ యాక్టివిటీస్ అయితే ఇక్కడ ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా మనం సపరేట్గా ప్రతిదానికి మనం టికెట్ తీసుకొని కావాలనుకుంటే మనం వీటిని ఎక్కి మనం టైంపాస్ చేయొచ్చు. చూడడానికి కూడా చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి. అప్ అండ్ డౌన్ చైర్స్ ఉన్నాయి, రొటేటింగ్ చైర్స్. అలాగే చిన్న జెయింట్ వీల్ టైప్ ఒకటి ఉంది. అలాగే ఇక్కడ బెలూన్ దాంట్లో ఉన్నారు, పిల్లలు బాగా ఆడుకుంటున్నారు. అలాగే మీకు ఇంతకు ముందే చెప్పాను కదా, మనకి ఇక్కడ రోప్వే కూడా ఉంది అని చెప్పి ఈ కొండ ప్రాంతాన్ని చేరుకోవడానికి. అలాగే పైనుంచి కూడా కిందకి వెళ్ళడానికి మనం ఇదే రోప్ మార్గాన్ని మనం ఉపయోగించుకోవచ్చు. ఈ రోప్ మార్గం కూడా పర్యాటకులకు ఎంతగానో ఒక విచిత్రమైనటువంటి అనుభూతిని కలగజేస్తుందని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇక్కడ కూడా మనం మన టర్న్ వచ్చే వరకు వెయిట్ చేసి ఆ రోప్వేలో ఆ బాక్స్లో మనం ఎక్కి మనం జర్నీ చేయాల్సి ఉంటుంది. ఇంకా మనం ముందుకు వస్తే ఇంకా ఇది మనం డైరెక్ట్ కైలాసగిరి పర్వతాన్ని అధిరోహించిన తర్వాత వ్యూస్ అయితే ఇలా ఉంటాయి. ఫస్ట్ మనకి ఎంట్రన్స్లో వాటర్ ఫౌంటైన్స్ ఇలా ఉన్నాయన్నమాట. ఆ పర్వతాన్ని చేరుకునే ప్రాంతంలో అనేక రకాల విధాల వాటర్ ఫౌంటైన్లని ఇక్కడ ప్లేస్ చేశారు. ఇవి ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి. చూసినట్లయితే ఈ వాటర్ ఫౌంటైన్లు మా శివపార్వతుల ముందు పెట్టడం, ఇది ఒక పార్క్ లాగా డిజైన్ చేయడం అనేది అత్యంత అభినందనీయం. అలాగే మెయింటెనెన్స్ కూడా చాలా అద్భుతంగా ఉందనే చెప్పుకోవాలి. అలాగే ఇంకా ఇక్కడికి వచ్చేస్తే మనం చూసే శివపార్వతుల విగ్రహాలు వైజాగ్ మొత్తంలో కూడా అత్యంత భారీ ఎత్తైన విగ్రహాలు అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అలాగే ఇక్కడ పర్యాటకులకు మాత్రమే కాకుండా భక్తులు కూడా ఇక్కడికి వచ్చి ఈ శివపార్వతులని దర్శించుకుంటారని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదన్నమాట. మరీ ముఖ్యంగా భక్తులైతే సాక్షాత్తు కైలాసంలో ఉన్నట్లు అనుభూతి చెందుతున్నారంటే అది ఎంత అభినందనీయమో, ఎంత గర్వకారణమో అనేటటువంటిది మనకి ఇక్కడ స్పష్టమవుతుంది. ఈ వైజాగ్లో ఇటువంటి ఒక ప్రదేశాన్ని ప్రతి ఒక్కరూ చూడాలని అనుకోవడంలో ఎటువంటి ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు. ఇక్కడ సాక్షాత్తు శివపార్వతులు ఆ విగ్రహాలలాగా కాకుండా, టూరిస్ట్ ప్లేస్ లాగా కాకుండా ఇది ఒక పుణ్యక్షేత్రంలాగా కూడా చాలామంది భక్తులు భావించడం అనేది నేను గమనించిన విషయం. అలాగే మనం ఫ్రంట్ ఎండ్లో చూసినట్లయితే, అంటే శివపార్వతులు వైపు నుంచి మనం చూసినట్లయితే వ్యూ అనేది ఇలా కనపడుతుంది. అలాగే ఇక్కడ గార్డెనింగ్ కూడా వెల్ మెయింటైన్ చేశారు. చూడడానికి అత్యంత అద్భుతంగా ఉంది. ఇప్పటి వరకు కూడా ఈ వీడియో చూసినందుకు మీకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.